ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఈ కూర వాసన గుమగుమలకే ఆహాహాహా. పోయేటట్టున్నావా? పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. ఓ సారీ ధ్రువ, కొంచెం మాడింది. పర్లేదు గ్రీష్మ, ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ టైం నువ్వు వండావు, నిదానంగా అలవాటు అవుతుందిలే. తిను. ఎలా ఉంది ధ్రువ? నోట మాట రావడం లేదు. అంత బాగుందా? ఎక్స్ట్రార్డినరీ. మాటలు లేవు. ఆ కూర గురించి మాట్లాడాలంటే నిజంగానే మాటలుండవు. చేతిరంగి కొంచెం వెయ్యి. ఆ మాట రాని వంటేంటో టేస్ట్ చేద్దాం. ఏ రంగి, మాకు కావాల్సింది మమ్మల్నే వండుకోమని చెప్పారు కదా, ఇప్పుడు మీకెందుకు షేర్ చేయాలి? ఇది మొత్తం నాకే. బాబా, ఈ వాసన చూస్తుంటే రోజు ఈ కూరే తినాలనిపిస్తుంది. అంత బాగుంది. అద్దరిపోయింది. అబ్బా చా. ధ్రువ, ఇది కూడా టేస్ట్ చేయి. ముందు ఇది తినని గ్రీష్మ. పైగా ఈ కూర మొత్తం నేనే వేసుకున్నాను. నువ్వేం తింటావో చెప్పు. ఆ మాత్రం నీ గురించి నేను ఆలోచించనా? ఆ కూర నువ్వు తిందువులే, దాచుంచుకో. రంగి, ఈ ఆకుకూర పప్పు నువ్వు చేసావా? లేదు మేడం, మీకిష్టమని పొద్దున్నే వసుంధర మేడం చేశారు. అమృతంలా ఉంది వసుంధర, చాలా బాగుంది. నిన్నందరూ పొగుడుతుంటే ఏమో అనుకున్నా. వంటల్లో గరిటె తిప్పేవాళ్ళకి ఏది ఎంత వేయాలో బాగా తెలుస్తుంది. అందుకే ఏ పని చేసినా మీరు ఒలింపిక్స్ లాగే ఫీల్ అవుతారు, గెలిచే వరకు ప్రయత్నిస్తారు. ఈ పాటికి ఇది కొంతమందికి బాగా అర్థమయ్యే ఉంటుంది. బాగా అమృతం అది కాదు, ఇది.
ధ్రువ ఇంకొంచెం రైస్ పెట్టినా ముందు ఇది తిన నువ్వు. దీనికే నా కడుపు నిండిపోయింది. నిండిపోయింది. తిని ధ్రువ. అమ్మా. ధ్రువ ధ్రువ నా రూమ్ లో ఏసీ రిమోట్ కనిపించడం లేదు. వెతుక్కో గ్రీష్మ. అరే ఏమైంది నీకు? ఈరోజు మధ్యాహ్నం నువ్వు ఏం వండావో నేనేం తిన్నానో దాన్ని అరిగించుకోలేక నా పొట్టలో పేగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి. పిచ్చగా స్టమక్ అప్సెట్లా ఉంది. ఆ, ఆ, కొంచెం మజ్జిగ చేసి తీసుకురానా? ఆ, అమ్మా, ఇంక నీ చేత్తో మంచినీళ్ళు తప్ప ఇంకేమి ఇవ్వద్దు తల్లి. హ, నేను పోయేటట్టున్నాను. అదేంటి మరి ఇందాక తినేటప్పుడు బావుందని కూర మొత్తం వేసుకొని తిన్నావు. నువ్వు బాగా చేయలేదని చెప్తే ఆ వంట పని నాకప్ప చెప్తారు కదా. ఆ టార్చర్ కంటే ఇదే బెటర్. ఇంకా ఆడపిల్ల అన్న తర్వాత జనరల్గా వంట వార్పు వస్తుంది కదా. నువ్వేంటి మరి ఇలా? నాకు అవసరం రాలేదు. ఇంట్లో మా డాడీనే వంట చేస్తారు. నిన్ను కాదులే, మీ డాడీని అనాలి. నువ్వు ఎవరినైనా అనుకో, నాకు ఇంట్లో పనులు చేయటం రాదు. మరి ఏమొచ్చు తమరికి? మూతికి కాస్త లిప్స్టిక్ రాసుకుని బుట్ట బొమ్మలాగా డ్రెస్లు వేసుకుని చేతిలో బ్యాగ్ పట్టుకుని టింగు టింగు అంటూ తిరగడం తప్ప. ధ్రువ, ఇప్పుడు నా అవసరం నీకు చాలా ఉంది. ఇలా మాట్లాడితే బాగోదు. సరే సరే, నా సంగతి వదిలేలే గాని నీకంతా బానే ఉందా? అది నాకు టేస్ట్ చూసినప్పుడే కష్టంగా అనిపించింది. ఇంకెక్కడ తింటాను? నేనేం తినలేదు ధ్రువ. పర్లేదులే. నీ మీద కోపం వస్తున్నా నీ ముందు చూపుకి గర్వంగా ఉంది. నువ్వేం తినలేదుగా? నేను ఈగోకి పోయి కడుపు మార్చుకునే టైప్ కాదు. నేను ఇంట్లో వండిన కూరలతో తిన్నాను. అబ్బా, నువ్వు సూపర్ గ్రీష్మ. నిన్ను కొన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాలి. నువ్వు కొన్ని వర్గాలకి ఇన్స్పిరేషన్. అంతే.